కాబట్టి తప్పకుండా ఇవి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మీకు కూడా మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మాట్లాడతాను. డిజిటల్ రేట్లు తగ్గించాలి, డిజిటల్ రేట్లు డిజిటల్ రేట్లు డిజిటల్ రేట్లు తగ్గించాలి, డిజిటల్ రేట్లు డిజిటల్ రేట్లు తగ్గించాలి. ఈరోజు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే నా పేరు లయన్ డాక్టర్ సాయి వెంకట్. నేను ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. నేను ఎన్నో సినిమాలు తీశాను, నెగిటివ్లో సినిమా చేశాను. ఇప్పుడు కూడా సినిమా చేసి రిలీజ్కి ఉంది నాది. రిలీజ్కి దాదాపు 9 నెలల నుంచి వెయిటింగ్. ఎందుకు అంటే 400 థియేటర్లో నేను రిలీజ్ చేయాలి. దేవుడు సినిమా తీసిన, జయహో రామానుజ దేవుడు సినిమా తీసినాం. 400 థియేటర్లు గట్ట నేను రిలీజ్ చేయాలంటే నాకు 50 లక్షల రూపాయలు డిజిటల్ వాళ్ళకే కట్టాలి. నేను సినిమా తీసింది పోయింది, ఇన్ని కోట్లు పెట్టింది పోయింది, రేపు పబ్లిసిటీ, ప్రమోషన్ అంటే ఎవ్రీథింగ్ ఇన్ ప్రొడ్యూసర్. అంటే ఆఖరికి ఇంతకు ముందు థియేటర్లు ఉన్నప్పుడు వాళ్ళ ప్రొజెక్టర్ ఉండేది, మేము సినిమా వేసేవాళ్ళం, మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు, థియేటర్ ఎగ్జిబ్యూటర్ మనకు డబ్బులు ఇచ్చేది. 20 నెగిటివ్లో మేము సినిమాలు చేసినప్పుడు. వన్స్ డిజిటల్ వచ్చిన తర్వాత ఈ డిజిటల్ మాఫియా తోటి యుఎఫ్ఓ క్యూబ్ అనే ఈ డిజిటల్ మాఫియా ఎప్పుడైతే వచ్చిందో ఎవరు థియేటర్లో వాళ్ళు ప్రొజెక్టర్ పెట్టుకోలేరా అండి? వాళ్ళు థియేటర్లో ప్రొజెక్టర్ పెట్టుకోకుండా థియేటర్లో ఒక యుఎఫ్ఓ క్యూబ్ మీద ఆధారపడితే ఇవాళ ఏమైంది? థియేటర్లు వాళ్ళ చేతులు ఉన్నట్టే కానీ డిజిటల్ ప్రొవైడర్ వాళ్ళ చేతిలో లేరు. మేము డిజిటల్కి డబ్బులు కట్టాలి. థియేటర్లో వాళ్ళు ఏమంటారు, మేము థియేటర్లు ఇస్తాం సార్ అంటారు. కరెక్టే, థియేటర్ ఇస్తావు, మరి డిజిటల్ డబ్బులు ఎవరు కట్టాలి? నీ ప్రొజెక్టర్ నీది కాదు. 12,000 రూపాయలు కట్టాలి. అంటే నేను 400 థియేటర్లు అంటే 50 లక్షల రూపాయలు డిజిటల్ వాళ్ళకి కట్టాలి. ఒక చిన్న ప్రొడ్యూసరు ఒక సినిమా తీసి సినిమా రిలీజ్ చేయాలనుకుంటే మామూలు ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్ ఉండే, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కూడా లేడు. ఇలా సిరాజ్ ఎన్ని సినిమాలు చేశాడు ఆయన, ఈ పాన్ ఇండియా సినిమాలు చేశాడు, యుఎస్లో రిలీజ్ చేశాడు సిరాజు. అంత మంచి టాలెంట్ ఉండి ఒక హీరోగా ఎంత టాలెంట్ ఉన్న ఆయన 15 సినిమాలు చేశాడు దాదాపు కొన్ని సంవత్సరాలుగా. కానీ ఏ సినిమాకి ఆయనకు డబ్బు రాలేదు. కారణం ఏంది? మా డబ్బు వాడు దోసుకుంటుండు. మా డబ్బు డిజిటల్ వాడు దోసుకుంటుడు. మాకు వచ్చే డబ్బును మొత్తము వాడే దోసుకుంటే మేము పెట్టిన పెట్టుబడి, మేము ఈ కొంతమంది మా నిర్మాతలు ఇండ్లమ్మి సినిమాలు తీశారు, పొలాలమ్మి తీశారు, ఆఖరికి భార్య మీద పుస్తలమ్మి కూడా తీసిన వాళ్ళు ఈరోజు రోడ్డున పడిపోయి ఇవాళ వచ్చిన నిర్మాత బెంజ్ కార్లో వచ్చి ఫిలిం నగర్కి వచ్చిన నిర్మాత ఇవాళ బైక్ కూడా లేని పరిస్థితి వచ్చింది టుడే. ఇదంతా డబ్బు ఎక్కడ పోతుంది అంటే ఈ డిజిటల్ మాఫియా మొత్తము లాగేసి డబ్బుని ప్రొడ్యూసర్కి ఏమి లేకుండా చేస్తుంది. సో దీన్ని మేము 2008 నుంచి ప్రధాన్ రామకృష్ణ గౌడ్ అన్న మేము 2008 నుండి ఎన్నో నిర్హార దీక్షలు చేస్తే మాకు పర్సంటేజ్ విధానం వచ్చింది. అంతకుముందు పర్సంటేజ్ విధానం కూడా లేదు. థియేటర్ రెంట్లు కట్టామనే వాళ్ళు. ఇప్పుడేం తెలుసా, మీరు చిన్న సినిమా ఎట్లయినా రిలీజ్ చేయరు కాబట్టి థియేటర్లు ఇస్తాం, డిజిటల్ కట్టుకో అంటారు. థియేటర్ ఇస్తాడు, డిజిటల్ ఎవరు కట్టాలి? సో ఈ విధంగా వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఎలాగో డిజిటల్ కట్టలేరు కాబట్టి థియేటర్ ఇస్తాను ఉట్టిగానే మభ్య పెట్టడానికి చెప్పే మాటలు. నిజంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే డిజిటల్ కట్టి పోదామా అంటే వాడు థియేటర్ ఇవ్వడు. అక్కడ కూడా మోసమే. ఇవాళ చూడండి 750 సినిమాలు ప్రతి ఇయర్ సెన్సార్ అయితే రిలీజ్ అయ్యే సినిమాలు 250. అందులో అన్న చెప్పినట్టు 200 సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. అవి కూడా ఎక్కడో 5 థియేటర్లు 10 థియేటర్లు పనికిరాని